ఏ రోజు మొదలైంది నీ పాదయాత్ర? ఎక్కడి నుంచి మొదలైంది? అంటే విజయవాడ నుండి స్టార్ట్ చేశాను అన్న 23వ తేదీనే. జనవరి 23 తారీఖు జనవరి స్టార్ట్ 23. చేశాను. ఇప్పుడు 31 వచ్చింది. అదే దిల్సుఖ్నగర్ వరకు వచ్చాను. ఈ రోజు రీచ్ అవుతానన్న. మెల్లిగా ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు డైరెక్ట్గా? లేక అంటే ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నావా, లేదా అభిమానుల నుంచి ఇట్లా పాదయాత్రగా వస్తున్నట్టు ఏమైనా ఇంటిమేషన్ ఉందా చరణ్ ఫ్యామిలీకి? లేకుంటే ఎట్లా, ఎప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏం లేదన్న, ఎవరు తీసుకోలేదు. అంటే ఇలాగ 2-3 మీడియా ఛానల్ వచ్చాయి. డైరెక్ట్గా ఇంటికే పోతున్నాను. ఇంటికే పోతే 2 రోజులు లేట్ అయినా కూడా చరణ్ బాబుని మా లైఫ్లో ఒకసారి నేను కలుసుకొని వెళ్తాను. అది ఒక మీ మీడియా ద్వారా నేను కోరుకునేది అదొకటే. కొన్ని మా మెగా ఫ్యామిలీకి వరకు షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా నువ్వు రామ్ చరణ్ గారి ఇంటికే వెళ్తావు అనమాట, ఫిల్మ్ నగర్లో. అక్కడికి వెళ్తున్నాను. రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసినా పర్లేదు, అన్నయ్యనే చరణ్ బాబుని కలిసినా పర్లేదు. చరణ్ బాబునే మెయిన్ కలవాలని నా ఒక డ్రీమ్, అంతే. మా హీరో ఎవరైనా అంటే అది కళ్యాణ్ బాబు గారే. 9 సంవత్సరాలు బట్టి జనసేనలో కష్టపడ్డాము, దానికి తగ్గట్టు ఫలితం దక్కింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది మా కళ్యాణ్ బాబు గారి వల్ల. అందుకనే నేను కూడా ఆ పార్టీకి నేను ఉన్నంత వరకు జనసేనలో ఉంటాను, జనసేనలో పనిచేస్తాము. నా డ్రీమ్ ఏంటంటే చరణ్ బాబుని ఒకసారి కలవాలి. మాకంటూ ఒక గోల్ ఉంది. చరణ్ బాబు కలిసిన తర్వాత నేను కూడా ఒక 10 మంది సాయం చేసుకుంటూ పోతాను.